ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలకు వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇక ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తల్లోకి వెళ్లే ముందు మన ప్రాంతానికి సంబంధించి కల్వకుర్తికి సంబంధించి ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పొత్తు అంశం అనేది ఇప్పటికి కూడా ఒక మంటను చల్లారని పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ఈ చర్చ అనేది తీవ్రంగా కొనసాగుతుంది. ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమన్గల్ మున్సిపాలిటీలో పొత్తు అనేది పెట్టుకున్న నేపథ్యంలో ఎవరికి లాభం జరిగింది, ఎవరికి చేటు చేస్తుందనే కోణంలో ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ముమ్మాటికి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఇది ఒక పెద్ద మచ్చగా మారనుంది. అంటే వాళ్ళ మేనిఫెస్టో లేదంటే వ్యక్తిత్వ హననం, అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఈ ఎన్నికల అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో లేదంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలను బట్టి లేదంటే పార్టీ మేనిఫెస్టోని బట్టి ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీలో ఆమన్గల్ మున్సిపాలిటీలో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో 2028-29 ఎలక్షన్లలో వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు వచ్చి బీజేపీ నేత కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ నేత బీజేపీ గురించి ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధించడం జరుగుతుంది, ఏ విధంగా తమకు ఓటేయాలి అనే కోణంలో వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుందన్న అంశం ప్రస్తుతం కల్వకుర్తి ప్రాంతంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు ప్రధానంగా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అనేక చోట్ల పొత్తు పెట్టుకుందనేమో బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా అనేక ప్రాంతాల్లో పొత్తు పెట్టుకుందనే కోణంలో మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఏమంటున్నారంటే మేము పొత్తు పెట్టుకుంటేనా మీకు ఇంత నొప్పి అనే కోణంలో ఒకవైపు ప్రజలను కానీ, మరోవైపు వివిధ పార్టీలను కానీ, మరోవైపు మీడియాను కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఓ నాయకుడు మాట్లాడుతున్న కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి సీనియర్ నేత అని చెప్పుకునే నాయకుడు తన సొంత ఊర్లో సర్పంచ్ పోటీ చేసే దమ్ములేని ఆయన మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఆ నాయకుడు మొన్న వచ్చి కల్వకుర్తిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. సర్పంచ్ పోటీ చేసే దమ్ములేని నాయకుడు మీడియా గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓ ఛానల్ కి సంబంధించిన వ్యక్తి ఇట్లా విమర్శలు చేయడం జరుగుతుంది. మా నాయకుడు ప్రపంచాన్ని ఉద్ధరించిన నాయకుడు అనే కొనలో మాట్లాడడం జరుగుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే మీ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ కాకుండా మీకెందుకు ఓటేయాలన్న కోణంలో చర్చ వచ్చినప్పుడు మీకు కాంగ్రెస్ కు తేడా లేదు అనే కోణంలో ఖచ్చితంగా భవిష్యత్తులో చర్చ అనేది వస్తుంది. కాబట్టి ఆ చర్చలో భాగంగానే మనం అన్ని కూడా వార్తలు కవర్ చేయడం అనేది జరుగుతుంది తప్ప మీరు మాకు అనేది ఎలాంటి సంశయాలు కానీ ఎలాంటి వ్యవహారాలు కానీ ఉండవు. ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, మీరేదో బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు. ఎందుకంటే మీరు చేసే పనులు అధికార పార్టీకి తొత్తులుగా మారడం, అధికార పార్టీకి అనుబంధంగా పనిచేయడం, మీకు సంబంధించిన వ్యాపారాలను, మీకు సంబంధించిన భూములను కావచ్చు, మీకు సంబంధించిన వ్యవహారాలను అధికార పార్టీకి తొత్తులుగా మరి మీరు చేసేటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటాయో వాటిని కప్పిపుచ్చుకునేందుకు, లేదంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడమా, లేదంటే మీకు సంబంధించిన వ్యవహారాలను నడిపించుకునేందుకు మీరు చేసే ప్రయత్నంగా ప్రజలందరూ గమనించడం జరిగిందనేది సుస్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ వ్యవహార తీరు అనేది రోజు రోజుకు మీ వ్యక్తిత్వాన్ని మీరే హననం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి అవి రెండు విరుద్ధ పార్టీలు, పార్టీల పరంగా వ్యతిరేక పరంగా, అదేవిధంగా సిద్ధాంత పరంగా రెండు వ్యతిరేక పార్టీలు. కాబట్టి మీ వ్యవహార తీరు స్థానికంగా ఎక్కడికక్కడ ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనే ఒక కోణంలో మీరు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా ఏమవుతుందంటే మీ వ్యక్తిత్వాన్ని కానీ లేదంటే మీ పార్టీకి ఉన్న విలువలు సిద్ధాంతాలని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి జరిగినటువంటి రాజకీయ కోణాలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, వీటిపైన ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ ఎప్పుడు కూడా ముందుంటే తప్ప ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా వెనుకడుగు వేయదన్నది సుస్పష్టం. అదేవిధంగా వెలుగు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దాం. 10 రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో ఫండ్స్ జమ చేయాలి, లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సిందే రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం. గ్రామాల్లో మౌలిక వస్తువులకే ఈ ఫండ్స్ వినియోగించాలి. 15వ ఆర్థిక సంఘ నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్ లైన్స్. పైరవీలు కాదు, ప్రజల కోసం పని చేయండి. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే మంచి పొజిషన్ కు వెళ్తారు.
డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి పైరవీలతో పదవిని దుర్వినియోగం చేస్తే మీరే నష్టపోతారు. మనల్ని వ్యతిరేకించే వాళ్ళను సైతం కలుపుకొని పోవాలి. కష్టపడి పనిచేస్తేనే మీకు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ లో ఏ కోటా ఉండదు, ఒక్క మెరిట్ కోటా తప్ప. ప్రభుత్వ పనితీరు వల్లే ఎన్నికల్లో ఓట్ షేర్ క్రమంగా పెరుగుతుంది. కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో 63% మంది బీసీల గెలుపు. దేశాన్ని కాంగ్రెస్ ను విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలి, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదగాలని పిలుపునివ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దేశాన్ని కాంగ్రెస్ ను విడదీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంట. మరి బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారా నాయన? పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ సాధించింది లేదు కదా. 15 స్థానాలు అమరుగల్లో ఉంటే ఒక్క స్థానం గెలిచారు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈయన ఏమంటున్నాడు, 63% బీసీలు గెలిచారని చెప్పి ఈ కోటాలో మున్సిపల్ ఎన్నికల్లో. అదేవిధంగా మా పాలనకి ఇది రెఫరెండం మున్సిపల్ ఎన్నికలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ మీ పాలనకి రెఫరెండం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో 15 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఒక్క కౌన్సిలర్ మాత్రమే గెలవడం జరిగిందంటే మీ పాలనకు ఆమన్గల్ నిదర్శనం అవుతుందా రేవంత్ రెడ్డి గారు? అవుతుందా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు? అవుతుందా? అయితే మీరు సరే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని చెప్పి గప్పాలు కొడుతున్నారు వీళ్ళంతా. కానీ మీ పార్టీకి సంబంధించిన ఒక్కరు గెలిచిరు పాపం మహిళ. కనీసం ఆమెనున్న ఇంత వ్యూహం, ఇంత ప్రతి వ్యూహాలు కర్త కార్ఖానా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే ఉండి మీ 15 కౌన్సిలర్ అభ్యర్థులు ఒక్కరు గెలిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ జెండా అమన్గల్లో ఎగిరిందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలిచిన మీ అభ్యర్థిని చైర్మన్ చేసి ఉంటే మీ పార్టీకి ఒక సార్థకత ఉండేది. మీ పార్టీ నుంచి కష్టపడి గెలిచిన అంటే 15 మందిలో ఒక్కరే గెలిచిన 15 మంది ఆడ జీరోలు అయిపోయారు. కాబట్టి గెలిచిన వ్యక్తి కన్నా మీరు చైర్మన్ పదవి ఇచ్చుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరువు అనేది దక్కేది. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనకు కండువ కప్పి ఆయన పార్టీలో చేర్చుకొని ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టడం, అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్ కి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం. మరి కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏముందండి? గుండుసున్నా ఏం లేదు. చొరబాటుదారులను ఓటర్ లిస్టు నుంచే కాదు దేశం నుంచి తొలగిస్తాం, 5 ఏళ్లలో పని పూర్తి చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పలు కీలక అంశాలపై, దేశానికి సంబంధించిన భద్రతపై, దేశానికి సంబంధించిన చొరబాట్ల గురించి అయినా పలు అంశాలను ఆయన పంచుకోవడం జరిగింది. ఏంటనేది ఒకసారి చూద్దాం. దేశం నుంచి నక్సలిజాన్ని తొలగిస్తున్నట్లే త్వరలోనే చొరబాటుదారులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే 5 ఏళ్లలో అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి మాత్రమే కాకుండా దేశం నుంచి తొలగిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన అస్సాంలో పర్యటించారు. కామ్ రూమ్ లో పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ చొరబాటుదారులు ఆక్రమించిన స్థలాన్ని వారి చెర నుంచి విడిపించాం. ఇప్పుడు అదే స్థలంలో కొత్త పోలీస్ క్యాంపస్ ను నిర్మిస్తున్నాం. అస్సాంలో చొరబాటుదారులు తొలగిస్తామని రాహుల్ గాంధీ గతంలో హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎందుకంటే అక్రమ వలసదారులే కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ గా మారింది. ఎన్నికల సంఘం ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారులను గుర్తిస్తుంది. కానీ రాహుల్ గాంధీ దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయినా అస్సాంలో సర్ ప్రాసెస్ కొనసాగుతుంది. కాంగ్రెస్ విధానాల వల్ల అస్సాం జాతి కంటే ప్రజలకి, మట్టికి, అక్కడి భూమికి, బేటి అంటే పునాదులకు ముప్పు ఏర్పడింది. నిజంగా చొరబాటుదారులను దేశం నుంచి తరిమివేయాలని కాంగ్రెస్ కోరుకుంటే త్వరలో అస్సాంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తయారు చేసే మేనిఫెస్టోలో రాహుల్ ఆ అంశాన్ని చేర్చాలి. అదే నా సవాల్. కాంగ్రెస్ వల్లే బుబ్రీ, బర్పేట, డరాంగ్, మురిగావ్, బొంగైగావ్, నగావ్, గోల్పహార్ జిల్లాలు ముస్లిం ఆధిపత్యంలోకి వెళ్ళాయి. కాంగ్రెస్ పాపం నుంచి అస్సాం అనుభవిస్తున్న ఈ బాధ నుంచి బీజేపీ విముక్తి చేస్తుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తేనే అక్రమ చొరబాటుదారులను తరిమివేయగలం. గత 10 ఏళ్ల బీజేపీ పాలన వల్ల అస్సాంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని పేదరికం, నిరుద్యోగం, వరదల నుంచి విముక్తి చేస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మైనర్లకు వీడియో గేమ్స్, చాక్లెట్లతో ఎలా, ఆపై అసభ్యంగా వీడియోలు తీసి బెదిరించి లైంగిక దాడి, చిన్నారులను వేధించిన యూపీ దంపతుల కేసులో బయటపడిన నిజాలు.
వీడియో గేమ్స్ ఆడే అవకాశం, చాక్లెట్లు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, డబ్బు వంటి చిన్న చిన్న బహుమతులతో మైనర్ అబ్బాయిలను ఇంటికి రప్పించుకునేవాళ్ళు. అనంతరం వారిపై లైంగిక దాడులు చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసేవారు. ఆపై తీసిన వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడుతూ ఏళ్ల తరబడి టీనేజర్లను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఇలా 10 ఏళ్లలో దాదాపు 33 మంది మైనర్ అబ్బాయిలను వేధించినందుకు గాను ఉరిశిక్ష పడిన యూపీకి చెందిన దంపతుల కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 3 ఏళ్ల చిన్నారులను వదలలే. ఉత్తరప్రదేశ్లోని బాండా, చిత్రకూట్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న రామ్ భవన్ 45 సంవత్సరాలు, ఆయన భార్య దుర్గావతి 42 సంవత్సరాలు కలిసి చిన్నారులపై దారుణాలకు పాల్పడ్డారు. వాళ్ళు పనిచేస్తున్న ఏరియాలోనే రూమ్ కిరాయికి తీసుకున్న దంపతులు వీడియో గేమ్స్, చాక్లెట్లు, చిన్న చిన్న గిఫ్టులు కొనిస్తూ టీనేజ్ అబ్బాయిలను ఆకర్షించేవాళ్ళు. ఆపై వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోటోలు, వీడియోలు తీసేవారు. ఆ వీడియోలు, ఫోటోలు చూపించే పిల్లలపై సంవత్సరాల తరబడి లైంగిక దాడులకు పాల్పడ్డారు. అలా అసభ్యకరంగా 2 లక్షలకు పైగా వీడియోలు తయారు చేసి వాటిని డార్క్ వెబ్ లో 40కి పైగా దేశాల్లో అమ్మేశారు. ఇక 2010 నుంచి 20 మధ్య బాండా, చిత్రకూట్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ దంపతులు ఇద్దరు ఈ నేరాలకు పాల్పడ్డారు. బాధిత పిల్లల్లో 3 ఏళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల బాలులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక దంపతులకు ఉరిశిక్ష. 2020 అక్టోబర్లో కేసు నమోదు చేసిన సిబిఐ ఇంటర్పోల్ సాయంతో డార్క్ వెబ్ లో 3 మొబైల్ నంబర్లను గుర్తించింది. అదే ఏడాది దంపతులను గుర్తించి అరెస్ట్ చేసింది. కేసు విచారించిన బాండాలోని పోక్సో కోర్టు దంపతులిద్దరికి మరణశిక్ష విధిస్తూ 2 రోజుల కింద తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన కోర్టు నిందితుల క్రూరత్వం, నైతిక విలువల పునాదులను కదిలించిందని వ్యాఖ్యానించింది. నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకుని అందులోంచి బాధితులు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇట్లా తయారైన మీరు నాకు అర్థమైతలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లను అడ్డుకున్న భారత సంతతి అడ్వకేట్ నీల్ కత్వాల్. అసలు ఎవరు నీల్ కత్వాల్ అని ఒకసారి చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలపై సుప్రీంకోర్టులో చారిత్రాత్మక విజయం సాధించి భారత సంతతి న్యాయవాది నీల్ కత్వాల్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ట్రంప్ తన ఎమర్జెన్సీ ఆర్థిక అధికారాలను దుర్వినియోగం చేస్తూ విధించిన టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని వాదించి కోర్టు ద్వారా వాటిని కొట్టేయించడంలో కత్వాల్ కీలక పాత్ర పోషించారు. ఈ రోజు అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన పాలనను, అమెరికా ప్రజలను రక్షించింది. అధ్యక్షులు శక్తివంతులే కావచ్చు, కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైంది. అమెరికాలో పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ కు, అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తీర్పు అనంతరం ఆయన గర్వంగా ప్రకటించారు. ఒక వలసదారుడి కుమారుడు కోర్టుకు వెళ్లి అమెరికా చిరు వ్యాపారుల తరపున నిలబడి సాక్షాత్తు దేశ అధ్యక్షుడే చట్టవిరుద్ధంగా వివరిస్తున్నారని వాదించి గెలవడం ఆ దేశంలోని గొప్పతనం. ఇది వ్యక్తుల గురించి కాదు, అధికార విభజన, రాజ్యాంగ విలువల రక్షణ గురించి జరిగిన పోరాటం అని పేర్కొన్నారు. భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన డాక్టర్ ఇంజనీర్ దంపతులకు 1970లో షికాగోలో నీల్ కత్వాల్ 50 సంవత్సరాలకు జన్మించారు. డార్ట్మౌత్ కాలేజీ, ఏల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పొందారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించి అత్యధిక కేసులు వాదించిన మైనార్టీ లాయర్ గా రికార్డు సృష్టించారు. గతంలో ట్రంప్ విధించిన ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని సవాలు చేయడం, జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించడం వంటివి ఈయన కెరీర్ లో మైలురాళ్లుగా నిలవడం జరిగింది. ఢిల్లీలో మళ్ళీ టెర్రర్ అటాక్ కు ప్లాన్. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మళ్ళీ టెర్రర్ అటాక్ కు ముష్కరులు ప్లాన్ వేశారు. పాత ఢిల్లీలో చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం, ఎర్రకోట పరిసరాలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన ఆలయాలు, మార్కెట్లు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చాందినీ చౌక్, ఎర్రకోట ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాను పెంచారు. ముఖ్యమైన ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, బాంబ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతానికి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలని అధికారులు తెలియజేశారు. కాగా ఈ నెల 6న పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో షియా వర్గానికి చెందిన మసీదు వద్ద బాంబు దాడి జరిగి 31 మంది చనిపోగా 160 మంది గాయపడ్డారు. తామే ఈ దాడి జరిపామని ది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని పలు కీలక ప్రార్థనా మందిరాల వద్ద హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో టెర్రర్ అటాక్ ల లష్కరే తోయిబా ప్లాన్ చేసిన నిఘా వర్గాలు తెలిపాయి. ఈ హెచ్చరికల మధ్య పంజాబ్ లోని అమృత్సర్, కాశ్మీర్ లోని గాందర్బల్ లో భద్రతా బలగాలు ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేయడం ఆందోళనకరంగా మారింది. కాగా నిరుడు నవంబర్ 10న ఎర్రకోట వద్ద జైషే మహమ్మద్, అన్సార్
గజ్వాతుల్ హింద్ ఆధ్వర్యంలో వైట్ కలర్ టెర్రరిస్టులు కారు బాంబు దాడి చేయడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 20కి పైగా మంది గాయపడ్డారు. పంజాబ్ కాశ్మీర్లో ఐఈడీలు గుర్తింపు. లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థ ఢిల్లీలోని ప్రముఖ మతపరమైన పర్యాటక ప్రాంతాలపై దాడికి ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాలు హెచ్చరించిన కొద్దిసేపటికే పంజాబ్ కాశ్మీర్లోని 2 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు కనుక్కున్నాయి. ఈ అంశం అనేది కలకలం సృష్టించడం జరుగుతుంది. శుక్రవారం పంజాబ్లోని అమృత్సర్లో రయ్యా పోలీస్ పోస్ట్ సమీపంలో ఒక అనుమానాస్పద బ్యాగ్ లో ఒక ఐఈడీని కనుగొన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం అందించడంతో వారు వెంటనే నిఘా స్థలానికి చేరుకొని ఆ ఐఈడీని డిస్పోజ్ చేశారు. అదే రోజు కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లా సఫాపోరాలో ఒక ఐఈడీని కనుగొన్నారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు దీన్ని గంటల వ్యవధిలోనే నిర్వీర్యం చేశారు. గత వారం రోజుల్లో ఉత్తర కాశ్మీర్లో బయటపడిన 3వ ఐఈడీ ఇది. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలను టెర్రర్ అటాక్ కు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ చేసి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే పంజాబ్, కాశ్మీర్లో దొరికిన ఐఈడీలకు ఢిల్లీ హెచ్చరికలకు నేరుగా సంబంధం ఉందని అధికారులు ఇంకా నిర్ధారించినప్పటికీ సమయం పరిస్థితుల దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించనున్నారు. టారిఫ్లను మళ్లీ పెంచిన ట్రంప్ గాడు. హై రైజ్ బిల్డింగ్ హై లెవెల్ ప్రాబ్లమ్స్. హైదరాబాద్ లో పెరుగుతున్న 50 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా అనుమతులు ఇస్తున్న అధికారులు. 2024లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 124 బిల్డింగ్లకు పర్మిషన్, 2025లో 193కు చేరిన అనుమతులు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువు. ఆయా ఏరియాలో ట్రాఫిక్, వాటర్, డ్రైన్ కష్టాలు, హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా గంట సమయం. అగ్ని ప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటర్ చిమ్మే పరిస్థితి లేదంటున్న ఫైర్ డిపార్ట్మెంట్. ఇక నలుదిక్కుల విస్తరణకు అవకాశం ఉన్న నగరంలో హైరైజ్ బిల్డింగ్ల అవసరమే లేదంటున్న ఎక్స్పర్ట్స్. గుడ్డిగా అనుమతులు ఇస్తే ముందు మరిన్ని కష్టాలు తప్పవని వార్నింగ్. నేడు సౌత్ ఆఫ్రికాతో ఇండియా సూపర్ 8 మ్యాచ్. ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచి T20 వరల్డ్ కప్ లీగ్ దశను ముగించిన టీమిండియా ఆదివారం జరిగే సూపర్ 8 రౌండ్ గ్రూప్ 1 గ్రూప్ లో మొదలైన సౌత్ ఆఫ్రికాతో అమృతిని తేల్చుకోనుంది. గ్రూప్ దశలో సౌత్ ఆఫ్రికా కూడా 4 విజయాలతో అజేయంగా నిలిచింది. రాష్ట్రానికి కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ సీట్లు. దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచుతూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కాలేజీలో కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. రేపు ఎల్లుండి వర్షాలు. రాష్ట్రంలో ఆదివారం నుంచి 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపే కేబినెట్ భేటీ. రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో జరగనున్న ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీల ఖరారు, బడ్జెట్ పద్దు, ప్రపోజల్స్ పై చర్చించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. సైబీరియన్ కొంగలు వచ్చినాయి. సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలోని సైబీరియా ప్రాంతం నుంచి మరోసారి ఎర్రకాళ్ళ కొంగలు ఖమ్మం జిల్లా చింతపల్లికి చేరుకున్నాయి. ప్రతి ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ఈ పక్షులు చింతపల్లికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. 4 ఏళ్లుగా కోతుల బెడద కారణంగా గ్రామస్తులు చింత చెట్ల కొమ్మలు నరకడంతో ఈ పక్షులు గ్రామానికి దూరం అయ్యాయి. మళ్ళీ ఆ కొమ్మలు పెరగడంతో ఈ ఏడాది కొంగలు సందడి చేస్తున్నాయి. ఢిల్లీలో మళ్ళీ టెర్రర్ ప్లాన్ అంటూ ఒక వార్త ఆల్రెడీ మనం చూసినాం. ఇంకా గానుగ నూనెకు జనం జై. మారుతున్న ప్రజల టేస్ట్. ఉత్తర తెలంగాణలో 55% మంది మొగ్గు. ఆరోగ్యం, వాసన, రుచికి ప్రయారిటీ. ప్యాకేజ్ రిఫైన్డ్ ఆయిల్ పక్కన పెడుతున్న జనం. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో జయశంకర్ వర్సిటీ స్టడీ వెల్లడి. కామారెడ్డిలో హై టెన్షన్. వెంకటరమణారెడ్డి, షబ్బీర్ అలీ మధ్య ఘర్షణ. 2 వర్గాల మధ్య ఘర్షణ. కాలేజీ భూములు అమ్ముతున్నారని ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ ఆరోపణ. చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే. కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు. క్యాంప్ ఆఫీసులో వెంకట రమణారెడ్డి హౌస్ అరెస్ట్. కారులో క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టిన బీజేపీ లీడర్స్. చూద్దాం అసలు ఏం జరిగింది కామారెడ్డిలో అంటే ఒకసారి చూస్తే ఒక్కొక్క ప్రాంతంలోనేమో బీజేపీలో కాంగ్రెస్ పడతలేదని చెప్పేమో ఇట్లాంటి ప్లేస్లో మనకి నిరూపణ అవుతుంది.
కానీ కొన్ని ప్రాంతాలనేమో బీజేపీ కాంగ్రెస్ వెళ్ళాం కలిసిపోతారు. ఇంక మనం ఎట్లా చేయాలి చెప్పండి మిత్రులారా, ఏది నమ్మాలి, ఎట్లా చేయాలి చూద్దాం. కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూములను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అమ్ముతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించడం, చర్చకు రావాలని ఎమ్మెల్యే చేసిన సవాల్ను కాంగ్రెస్ లీడర్లు స్వీకరించడంతో హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీసులోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఓ కాంగ్రెస్ నాయకుడు కారులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వద్దకు రావడంతో ఆ కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి అప్పగించారని షబ్బీర్ అలీ ఆరోపించారు. దీంతో డిగ్రీ కాలేజీ, అరోరా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన భూముల ఆరోపణలపై సాక్ష్యాధారాలు తీసుకుని శనివారం శిశు మందిర్ స్కూల్ వద్దకు రావాలని వెంకట రమణారెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్ను కాంగ్రెస్ నాయకులు స్వీకరించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు శనివారం శిశు మందిర్ స్కూల్ ఏరియాకు వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి శిశు మందిర్ వద్దకు వెళ్లకుండా ఆయన క్యాంప్ ఆఫీసులోని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు పోషానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి తన కారులో క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కారు అక్కడే ఉండడంతో బీజేపీ నాయకులు కారును పల్టీ కొట్టించి ధ్వంసం చేశారు. స్పందించిన పోలీసులు కారును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా బీజేపీ నాయకులు మరోసారి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొందరు బీజేపీ నాయకులు ఆ కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు మంటలను ఆర్పివేసి అక్కడి నుంచి కారును తరలించారు. పోలీసులు తీసుకెళ్లిన బీజేపీ కార్యకర్తను తమకు అప్పగించారని ఆ పార్టీ లీడర్లు ఆందోళన దిగడంతో పోలీసులు పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నాయకులకు నచ్చజెప్పారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడి కారును ధ్వంసం చేయడంతో పాటు నిప్పిపెట్టిన వ్యవహారంలో ఇద్దరు బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేపు కలెక్టరేట్ కు వస్తా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కామారెడ్డి డిగ్రీ కాలేజీకి సంబంధించిన గజం భూమి అమ్మినట్లు, అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారని వెంకట రమణారెడ్డి సవాల్ చేశారు. డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంపై సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ కు వస్తారని, కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్ల సమక్షంలోని భూముల డాక్యుమెంట్ పరిశీలిద్దామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కలెక్టరేట్ కు వచ్చి అక్రమాలను నిరూపిస్తే అక్కడికక్కడే తన పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి రమ్మని పిలిస్తే క్యాంప్ ఆఫీస్ కు వస్తారని, అక్కడైన ఆధారాలతో నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడంతో పాటు సీఎం కాలు మోకి వస్తారని అన్నారు. కామారెడ్డి క్యాంప్ ఆఫీస్ లో వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలేజీ భూములను తన తండ్రితో పాటు ఇతర సొసైటీ ప్రతినిధులు కాపాడారని చెప్పారు. 223 ఎకరాల భూమిని విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ ఆఫీసులకు ఇచ్చారని, మిగిలిన 100 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వానికి అప్పగించారని వెల్లడించారు. విద్యాభివృద్ధి కోసం ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కావాలని 25 ఎకరాల భూమిని అరోరా కాలేజీ కేటాయించారన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓ సొసైటీ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారని, వారు ఇచ్చినవి ఫేక్ డాక్యుమెంట్లని తేలిందని, దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. ఈ భూముల వ్యవహారంలో తను ఇక్కడ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే తమ దగ్గర ఉన్న అన్ని రికార్డులను రెవెన్యూ ఆఫీసర్లకు అప్పగించినట్లు చెప్పారు. తనపై ఆరోపణలు చేయడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై ఈగ వలన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రేపటి నుంచి తాను గ్రామంలో పర్యటిస్తానని, ఎక్కడ ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం చూపించింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అన్నారు. షబ్బీర్ అలీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు ఓడిపోయారని, ప్రోటోకాల్ లేకుండా సలహాదారు పదవితో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. బాన్సువాడలో బీజేపీ కార్యకర్తల అరెస్టును ఖండిస్తున్నామంటున్నారు రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు. నీ ఓడబట్టుడు ఇప్పుడు నీ మాటలు రామచంద్రరావు గారు. నువ్వు ఈ మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఏం చెప్పినావు? మా పొత్తు ఎవరితో ఉండదు, బీజేపీతో ఉండదు, కాంగ్రెస్ తో ఉండదు అని నువ్వు అంటేవి. ఏడి కాడ ఓడేమో కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తు, ఓడేమో బీఆర్ఎస్ తో పెట్టుకుని. నీ మాట ఎవ్వడు కూడా లేకపోయేది. ఏమని చెప్పు నీకు విలువ? T20 సిరీస్ భారత మహిళల సొంతం. అడిలైన్లో జరిగిన 3వ T20లో 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళల జట్టు సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. స్మృతి మందన 82 పరుగులు, జమీమా రోడ్రిక్స్ 59 పరుగులు చేసి దాటిగా ఆడడంతో భారత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా, అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శ్రేయాంక పాటిల్, శ్రీచరణ్ రెడ్డి చెరో 3 వికెట్లు తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే మంగళవారం బ్రిస్బేన్ లో జరగనుంది. 9 లక్షల ఓటర్లు తొలగింపు. కేరళలో ఎస్ఐఆర్ సర్వే తర్వాత 9 లక్షల ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు ఈసీ తుది జాబితా ప్రకటించింది. ఇదేంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకు 9 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందంటే దాంట్లో ఉన్నట్టు తప్పిదాలు కావచ్చు, లేదంటే 2-3 ఓట్లు కావచ్చు, అనేక కారణాలు. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. కేరళలో 9 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు. ఎస్ఐఆర్ తర్వాత తుది జాబితా ముద్రించిన ఈసీ తాజా ఓటర్ల సంఖ్య 2.69 కోట్లుగా నిర్ధారణ. కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వే తర్వాత తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ముద్రించింది. 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ తుది జాబితాను ముద్రించారు. దీంతో తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2.69 కోట్లు దాటింది. ఇక వెబ్సైట్ సంబంధించి కేరళకు సంబంధించిన వెబ్సైట్ కి సంబంధించి ఎలక్షన్ సంబంధించిన ఇక ఎలక్ట్రోరల్ సెర్చ్ ECI.gov.in కు సంబంధించి వెబ్సైట్ లో కేరళ ఓటర్లు తమ పేరును సరిచేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ లో ఎస్ఐఆర్ సర్వే మొదలు పెట్టక ముందు 2,78,50,855 ఓటర్లు ఉండగా తుది జాబితాలో 2,69,53,644 మందికి చోటు దక్కిందని ఈసీ పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ లో ఓట్ల ప్రక్షాళన తర్వాత 8,97,211 పేర్లు తొలగించారు. తాజాగా కేరళ మొత్తం ఓటర్లలో పురుషులు 1,30,26,028 మంది ఉండగా మహిళలు 1,38,27,319 మంది ఉన్నారు. అంటే 7 లక్షల మంది ఎక్కువ ఉన్నారు మహిళలు పురుషుల కంటే. ఇక ట్రాన్స్జెండర్లు 277 మంది ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న ఓటర్ల సంఖ్య 2,23,558గా తేలింది. సర్వీస్ ఓటర్ల సంఖ్య 54,110కి చేరుకుంది. తప్పులు, సవరణలు, ఇతరత్ర కారణాలతో వివరణ కొడుతూ 36.88 లక్షల ఓటర్లకు నోటీసులు జారీ చేశామని, వీరిలో 53,229 మంది పేర్లను తనిఖీ తర్వాత చేర్చామని ఈసీ పేర్కొంది. తుది జాబితాను వెరిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు చివరి తేదీలోపు వరకు ఓటర్ల జాబితాలకు కొత్త ఓటర్లు చేర్చేందుకు ఆస్కారం ఉందని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఇక మధ్యప్రదేశ్ లో 34 లక్షల ఓట్ల తొలగింపు. మధ్యప్రదేశ్ లో 5.39 కోట్ల ఓటర్లలో తుది జాబితాను ఈసీ శనివారం విడుదల చేసింది. పాత జాబితా నుంచి మరణాలు, వలసలు, ఇక్కడ డూప్లికేట్ వంటి కారణాలతో 34,25,078 ఓట్లను ఈసీ తొలగించింది. దీంతో గతంలో 5,74,06,143గా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5,39,81,065కు దిగొచ్చింది. వీరిలో 2,79,04,925 మంది పురుషులు ఉండగా 2,60,70,75,186 మంది మహిళలు ఉన్నారు. అంటే 19 లక్షల మంది పురుషులు ఎక్కువ ఉన్నారు. మరోవైపు అండమాన్ నికోబార్ లో ముసాయిదా జాబితా నుంచి 5,269 ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 5,269 ఓట్లు తొలగించి 2,58,040 ఓట్లతో తుది జాబితాను ఈసీ శనివారం పబ్లిష్ చేసింది. వాస్తవానికి 2025 అక్టోబర్ 27 నాటికి ఇక్కడ 3,10,404 ఓటర్లు ఉండేవారు. ఎస్ఐఆర్ మొదలయ్యాక ముసాయిదా జాబితా తయారీ దశలోనే 64,014 ఓట్లు తొలగించారు. తాజాగా మరో 5,269 ఓట్లు తొలగించారు. తర్వాత మార్పులు చేర్పులతో చివరికి 2,58,040 ఓట్లతో తుది జాబితాను అండమాన్ లో విడుదల చేయడం జరిగింది. తెలంగాణపై వివక్ష ఉండదు, అభివృద్ధిలో ఎలాంటి తేడాలు ఉండవు, దేశం రాష్ట్రం కలిసి పనిచేస్తేనే వికసిత్ భారత్ లక్ష్య సాధన. వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు 10 లక్షల కోట్ల రుణాలు. పీఎం ఆవాస్ యోజనలో తెలంగాణ జతకవడం సంతోషదాయకం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు కేంద్రం నిధులు అవసరం లేదు, కేంద్రం ఇచ్చే ఇల్లు అవసరం లేదు, మేమే కట్టుకుంటాం, మేమే ఇల్లు కట్టుకుంటాం, మేమే ప్రాజెక్టులు కట్టుకుంటాం అని చెప్పి గొప్పాలు కొట్టిన కేసీఆర్ తీరుతో తెలంగాణ సమాజం చాలా నష్టపోయింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక
ఆ పరిస్థితి లేకుండా కేంద్రం తీసుకుంటుండే అనేక సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలు పంచుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరనుంది. ఇదే అంశానికి సంబంధించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎలాంటి వివక్ష ఉండదని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిస్తేనే దేశ అభివృద్ధి వికసిత్ భారత్ కల సాకారం అవుతున్నట్టు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. ఇక ముందస్తు బగబగలు 10 రోజుల ముందే ముగిసిన శీతాకాలం 3 రోజులుగా రోజుకు సగటున 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు. 1-2 రోజుల్లో వేసవి అంచనాలు విడుదల చేయనున్న ఐఎండి. అందరికీ కృత్రిమ మీద సాంకేతికత. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ కు ఆమోదం. 86 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థల సంతకాలు. ఆర్థిక అభివృద్ధి, సామాజిక సంక్షేమమే ధ్యేయం. 7 కీలక మూల స్తంభాల డిక్లరేషన్ కు ఆధారం ఏఐ టెక్నాలజీని పరస్పరం పంచుకోవాలని నిర్ణయం. లోకాయుక్తకు చిక్కిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామణి ఓ కాంట్రాక్టర్ నుంచి 5 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బతుకులనా చెప్పు, 5 లక్షలకు అమ్ముడవుతావా కుక్క? పార్టీ పరువు తీస్తున్నావు కదరా శంకర జాతి నక్క. మోడీ ఏమో కాయ కష్టం పడుతూ 24 గంటలు పనిచేస్తూ ఆయన కార్యక్రమాలు చేసి పార్టీని దేశాన్ని అభివృద్ధి చేసేందుకు పార్టీ అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి గుంటనక్కలు చేసే పనులు ఇట్లా ఉన్నాయి. కర్ణాటకలో సంచలనం చోటు చేసుకుంది. అవినీతి లంచం కేసులో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదక్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబట్టారు. శనివారం మధ్యాహ్నం దగగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆసుపత్రిపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. కాంట్రాక్టర్ నుంచి 5 లక్షల డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన 2 పిఏలు మంజునాథ వాల్మీకి, గురునాయక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న నీటిపారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్ను ఎమ్మెల్యే 11 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అందులో 5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. సమయంలో ఓ పిఏ 50,000 నగదున్న కవర్ను బయటకు విసిరేగా దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ పిఏలు మొత్తం చేసే పనులు ఇవే. వీళ్ళు చేసే పనులు మొత్తం అవినీతి అక్రమార్కులు అవినీతి చేసేందుకు, ప్రజల దోపిడీ చేసేందుకు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాల్లో కూడా ఈ దొంగలు పిఏలు పైసలు పంచుకుంటున్నారు. మనసు గెలిచింది. 1970వ దశకంలో వచ్చిన అంతులేని కథ చిత్రంతో తొలిసారి కలిసి నటించిన కమల్ హాసన్, రజనీకాంత్ మరోసారి తెరపై సందడి చేయనున్నారు అంటూ ఒక వార్త. భూపటాలు విశిష్ట సంఖ్యలో కొత్త పుంతలు తొక్కుతున్న రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ. భూముల సర్వే నెంబర్లకు తగ్గిపోనున్న ప్రాధాన్యత. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఎల్పిఎంలు యూనిక్ నంబర్లే ప్రాతిపదిక. త్వరలోనే అమల్లోకి సర్వే మ్యాప్ తప్పనిసరి నిబంధన. ఈ నిబంధన అమలైతే ప్రతి లావాదేవీ సందర్భంగా భూమిని సర్వే చేయించాల్సిందే. సర్వే కాగానే ఆ భూ కమతానికి ఎల్పిఎం నంబర్, ఇక భూ వివాదాలకు చెక్. మ్యాప్ తయారు చేసి నెంబర్ కేటాయింపు. ఉన్నది మెరిట్ కోటాని అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రధానమైన వార్త వచ్చింది. ఇక ఈనాడుకు సంబంధించి ఏం వార్త వచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రపంచంపై మళ్ళీ పిడుగు. సుంకాలను 15% పెంచుతున్నానన్న ట్రంప్ గాడు కోర్టు తీర్పును అధ్యయనం చేశాకే నిర్ణయానికి వచ్చామని వెల్లడి. ఇక భారత్ కు ఇవే వర్తిస్తాయని స్పష్టీకరణ. ఆ దేశ సుంకాలను చెల్లిస్తుందని, తమపై ఉండబోవని స్పష్టీకరణ. మోదీ గొప్పవారని ప్రశంస. ఇది మనిషా లేకుంటే మనిషి రూపంలో ఉన్న బుద్ధిహీనుడా అర్థం కాదు. వీళ్ళు ఏఐ కృష్ణార్జునులు. ఢిల్లీ ఏఐ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ కలిగించిన వీళ్ళిద్దరూ ధర్మం గురించి చెప్పారు. సర్వజన హితాయ సుఖాయ, అదే మన సూత్రం కావాలి. ఏఐ ప్రయోజనాలందరికీ న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ప్రపంచ దేశాల ఆమోదం. ఇంటింటికి డిజిటల్ సేవలు. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు. ఇప్పటికీ 26 జిల్లాల్లో ఆప్టికల్ సైబర్ కేసులతో రింగ్ కనెక్టివిటీ. ఈ పరిధిలోకి తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు. సీఎం ఐటీ మంత్రి చొరవతో కేంద్రం 3,185 కోట్లు కేటాయింపు. ఇక గేట్లు, పాట్లు ఎన్నాళ్ళు. కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంప్ హౌస్ కు ముందు భాగంలో కాలువపై హెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సిన ప్రాంతం ఇది.
కల్వకుర్తి కాళేశ్వరం ప్యాకేజీ 20 పంప్ హౌజులపై ఉదాసీనత. శ్రీశైలం ఎస్ఆర్ఎస్పీ మట్టం పెరిగితే కష్టమే, ఇప్పటికే మునక అయినా పాఠాలు నేర్వని తీరు. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తతంటూ ఎమ్మెల్యేకు అదేవిధంగా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అదేవిధంగా షబ్బీర్ అలీకి సంబంధించిన వార్త వచ్చింది హైలైట్ గా. ఇక నమస్తే తెలంగాణలో ఏమి వచ్చినా ఒకసారి చూద్దాం. 1100 కేసుల ఫైలు దగ్ధం. నమస్తే తెలంగాణ కథనంతో మీడియాకు లీకులు, ఫోరెన్సిక్ ప్రమాదానికి కారణాలపై నో క్లారిటీ. రికవరీ కష్టమని తెలిసిన నాగ్పూర్ నిపుణులు, దగ్ధమైన ఫైలు ఏ కేసులవి అన్న దానిపై ఉత్కంఠ. కదులుతున్న ఆర్టీసీ కార్మికులు, చెలో సెక్రటరియట్ కు మూకుమ్మడిగా సన్నద్ధం. ఇబ్బందులు పడుతున్న పలు డిపోల మేనేజర్లు, ఆందోళనకు వెళ్లకుండా యాజమాన్యం ఆంక్షలు, నిరసనకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ. ఇదంతా ఉంటుంది గాలివార్త. బీఆర్ఎస్ సెగ, సర్కారులో కదలిక. ఎట్టకేలకు దేవాదుల బాట పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించిన మరునాడే సీఎం టూర్. నేడు దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్న రేవంత్ రెడ్డి. దేవన్నపేటలో పంప ఆగ మేఘాల మీద ఏర్పాట్లు. ఖాకీ బుక్ కాంగ్రెస్ కు చుట్టమా? ప్రజాస్వామ్యాన్ని సర్కారు కూనిచ్చేస్తుంది. రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ కు తెలంగాణలో అరాచకం కనిపించడం లేదా? పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా డీజీపీ తీరు. బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసిన కేసులు లేవు. ఎస్సీ ఎస్టీ కార్యకర్తలపై కేసులు అన్యాయం. మున్సిపల్ ఆక్రమణలపై విచారణ జరపాలి. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, ఎవరినీ వదలం. రైతు భరోసా ఇవ్వకుంటే కమిషనరేట్ ముట్టడి. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ హెచ్చరిక. కంది జైల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు పరామర్శ. రుణ పాలన రికార్డు స్థాయిలో. తెలంగాణ అప్పులు తొలి 10 నెలల్లోనే 128% రుణాలు. కోవిడ్ సంక్షోభం నాటి కంటే అధికం. సొంత రాబడి 60.23% పరిమితం. తాజా నివేదికలో గణాంకాలు. టీడీఆర్ పిడుగు. సర్కారు భూసేకరణ ఆటలో సామాన్యుడే సమిద. గాంధీ సరోవర్ భూమిల బాధితుల భవిష్యత్తు అగమ్య గోచరం. నగదు పరిహారం నయా పైసా లేకుండా డిపిఆర్లతో సరి. భూసేకరణ నోటిఫికేషన్ లోనే స్పష్టం చేసిన కాంగ్రెస్ సర్కారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలతో అవస్థలు పడుతున్న బాధితులు. ఇప్పటికే 500 కోట్లకు పైగా టీడీఆర్లు బిగ్ హస్తం. బాధితులు అమ్మాలంటే మార్కెట్లో అడ్డికి పావుసేరుల ధర. సొంత నిర్ణయాలు చెల్లవు హైడ్రాకు. హైకోర్టు ముగ్గుతాడు. నిశ్చిత ఆస్తుల జాబితాను వెబ్సైట్ లో పెట్టాలి. ప్రభుత్వ ఆస్తులు బహిరంగంగా ప్రకటించాలి. మార్గదర్శకాలను జారీ చేసిన హైకోర్టు. కోతలు కొర్రీలతో పత్తి రైతు చిత్తు. లక్షానికి ఆమడ దూరంలో కొనుగోలు. ఏడాది లక్ష్యం 28.29 లక్షల టన్నులు. కొనుగోలు చేసింది 16.06 లక్షల టన్నులే. రంగు మార్పు. కొర్రీలతో భారీగా కోత. ఎకరాకు 12 నుంచి 7 క్వింటాలకు కుదింపు. అన్నదాతలకు చుక్కలు చూపించిన సిసిఐ కొర్రీలతో నష్టాల పాలైన ప్రైవేట్ కే మొగ్గు. చేష్టలుడి చూసిన కాంగ్రెస్ సర్కారు. నెలాఖరు వరకే పత్తి కొనుగోలు గడువు. కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి 2 నెలల పసికందు బలి. కుమ్మెర మల్లన్న సాక్షిగా దురాగతం. దర్శనానికి వచ్చిన కుటుంబంపై నిర్వాహకులు, నాయకుల దాష్టికం. భార్య భర్తలపై విచక్షణారహితంగా దాడి. అస్వస్థత గురై పసికందు మృతి. నాగర్ కర్నూలు దవాఖానా ఎదుట 3 గంటల పాటు ఆందోళన. యూరియా యాప్ పై బగ్గుమన్న రైతన్న. పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు. యాప్ తిప్పలపై ఆందోళన. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఉరితాలతో రైతుల నిరసన. పవర్ డిమాండ్ పీక్స్ కి. ఎండలు సుర్రు, కరెంటు మీటర్లు గిర్రు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం ప్రస్తుతం 300 మిలియన్ యూనిట్ల పైమాటే. నెల రోజుల్లోనే 50 మిలియన్ యూనిట్ల అధికం. ఎండలు మరింత ముదిరితే దినదిన గండమే. సర్కార్ బడిలో ఫుడ్ పాయిజన్. రాగి జావ తాగి 6 విద్యార్థులకు అస్వస్థత. మెదక్ జిల్లా రామయ్యంపేట ఉన్నత పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. లీగల్ మార్గాల్లో ముందుకు వెళ్ళండి. సమాజానికి మీలాంటి వారు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కార్యాచరణను సమీక్షించుకోండి. ఆ దిశగా నిర్ణయం తీసుకోండి. మావోయిస్టు పార్టీకి మేధావులు, విద్యావంతుల విజ్ఞప్తి. శాంతికి, మార్పుకు దోహదపడండి. తెలంగాణ ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి. భారతదేశం ఆత్మ కాంగ్రెస్. స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆ పార్టీయే. అలాంటి పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర. గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న బీజేపీ. గాంధీ కుటుంబం ఏడుంది? నాకు అర్థమైతే లేదురా. ఈ రేవంత్ రెడ్డి గారు గాంధీ కుటుంబం ఏడుంది గాంధీ కుటుంబం? సొంత ఇల్లే లేని రాహుల్కు డబ్బులు అవసరమా? ఆయన ఎంత పేదోడు నాయన. లేక కార్యకర్తలు తలుచుకుంటే ఆయనకు 10,000 కోట్లు ఇవ్వగలం. కాంగ్రెస్ లో ఏ కోటా లేదు, మెరిట్ కోటా మాత్రమే. డీసీసీ అధ్యక్షులు పైరవీలకు దూరంగా ఉండాలి. నచ్చని వారిని అణగదొక్కొద్దు. వికారాబాద్ సంఘటన
శ్రీజన్ అభియాన్ శిక్షణ తరగతిలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయ సంస్కృతి, దీనిని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. నేడు మహబూబాద్ ములుగు జిల్లాలో సీఎం పర్యటన, మల్రెడ్డికి మంత్రి పదవి డౌటే, దేశం కోసం గాంధీ కుటుంబం చాలా చేసినట్టు ఇంకో వార్త, అమ్మాయిలు అదరగొట్టారంటూ క్రికెట్ సంబంధించిన వార్త, సామాజిక రహితంగా ఏఐ, బ్రెజిల్ తో భారత రేర్ ఎర్త్ డీల్, మరికొన్ని ఒప్పందాలపై సంతకాలు, $20 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం, బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వాతో భేటీ అనంతరం ప్రధాని మోడీ, మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం, ఉగ్రదాడికి కుట్ర వాస్తవం, చెంచల్గూడ జైల్లో ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న వార్తలు ఫేక్, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, జైల్లోని లష్కరే తోయిబాకు చెందిన జాహిద్ ఖైదీ, ఆయన కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, జైలు శాఖ డీజీ అదేవిధంగా డిఐజీ వెల్లడి. కల్వకుర్తికి సంబంధించిన ఇంకొక దొంగ అధికారి దొరికిండు. అక్రమాస్తుల కేసు, ఎక్కువ సంపాదించడం, అవినీతి అక్రమాలు చేసి భారీగా సంపాదించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ దొంగ దొరికిపోయింది మిత్రులారా. విద్యుత్ శాఖ అధికారులు దొంగలు చాలా మంది దొరికిరు ఇప్పటికే, అదేవిధంగా రెవెన్యూ శాఖల అధికారులు చాలా మంది దొరికిరు ఇప్పటికే, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చాలా మంది దొరికిరు ఇప్పటికే. ఇప్పుడు దొరికిండు అగ్రికల్చర్ సంబంధించిన దొంగ. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో, ఆయా డిపార్ట్మెంట్లో దొరికే ఇలాంటి ఒక దొంగల వల్ల ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది మిత్రులారా. బట్ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళు చేసే పనులకి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అందరికి కూడా ఒక తలవంపులుగా మారడం జరుగుతుంది ఈ దొంగలు చేసే పనులకి. చూద్దాం ఈ దొంగ చేసిన పని ఏందో, ఎంత సంపాదించుండే ఈ దొంగ అంటే మీరు పరిచయం అవుతారు మిత్రులారా. ఒక ఆఫీసర్ గాడు వీడు 100 ఎకరాల భూమి సంపాదించండి మిత్రులారా, కోట్లాది రూపాయలు సంపాదించండి మిత్రులు. చూద్దాం ఒకసారి ఏంది దొంగ పని. అగ్రికల్చర్ ఏడీ ఆస్తులు 50 కోట్లకు పైనే, అది ఓన్లీ దొరకడమే ఉండే చూడండి మిత్రులారా. సుందరి కిరణ్ కుమార్ నివాసాల్లో ఏసీబీ దాడులు, హైదరాబాద్ సూర్యాపేట సహా 7 ప్రాంతాల్లో సోదాలు, 97 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఓపెన్ ప్లాట్లు, 1 ఇల్లు, 2 ప్లాట్లు, 5 వాహనాలు ఉన్నట్లు గుర్తింపు. 100 ఎకరాలు, 97 ఎకరాలు అంటే దగ్గర 100 ఎకరాలు మిత్రులారా. 100 ఎకరాలది డబ్బులు ఏంటంటే మిత్రులారా. ఇక అగ్రికల్చర్ ఏడీ ఆస్తులు 50 కోట్ల పైన, ఎక్కువైతే నాయన 100 ఎకరాలకు ఎంత అవుతాయి పైసలు చూడండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ లో అగ్రికల్చర్ ఏడీగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లకు పైనే ఉన్నట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగంలోకి దిగిన అధికారులు ఆయనకు సంబంధించి హైదరాబాద్ లోని తుక్కుగూడ సహా మొత్తం 7 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ దొంగ దగ్గర ఎన్ని సంపాదించి ఏం చేస్తారా, నెత్తి వేసుకొని పోతారా? ఒక ప్రభుత్వ అధికారివి గౌరవంగా మంచిగా బతికి మంచిగా ఉండొచ్చు కదరా, ఎందుకురా ఇవన్నీ సంపాది నెత్తి వేసుకొని పోతావరా? అందరూ రోజుకు 3 పూటలు తింటారు, అంతకంటే ఎక్కువ ఏమన్నా 6 పూటలు తింటావరా నువ్వు ఎక్కువ సంపాదించి? ఏం గౌరవం ఉంటుందా నీకు? ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ అగ్రికల్చర్ ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడుతో పాటు హైదరాబాద్ లోని తుక్కుగూడ సహా 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కిరణ్ నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తులకు చెందిన నివాసాల్లో సోదాలు చేసి దాదాపు 4 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వాటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆస్తుల్లో 97.03 ఎకరాల వ్యవసాయ భూమి, 3 ఓపెన్ ప్లాట్లు, 2 ప్లాట్లు, 1 ఇల్లు, 5 వాహనాలు, 5,50,000 విలువైన బీమా పాలసీలు, ఇక అధికారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు 50 లక్షలు ఉన్నాయి. కాగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. నెత్తిని వేసుకుంటావరా? ఇన్ని రోజులు నువ్వు కష్టపడి చదువుకున్న విలువ, నీకున్నటువంటి మొత్తం గౌరవం, నీ తల్లిదండ్రులు కన్నా కళలు, నీ పిల్లలకు మొత్తం ఎక్కడ పోతుంది చెప్పు? నీ విలువ ఏం లాభం చెప్పు? సిస్టమ్గా సమాజంలో బతికిన రోజులు గౌరవంగా బతకాలరా. నువ్వు చనిపోయినా గౌరవం ఉండాలి, అది మునగాని బతకంటే. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తల విషయాలు మిత్రులారా. మీ సూచనలు సలహాలు ప్రకటన మధ్యలోని అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.